హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మన కిచెన్లో న్యూ ఇయర్ స్పెషల్ స్వీట్ చేసుకుందాము. అది బాదుషా గోధుమ పిండితో ఈజీగా ఇంట్లోనే చేసుకుందాము. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇంకా ఆలస్యం ఎందుకు? 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. నేను మరపట్టించిన గోధుమ పిండి తీసుకున్నాను. ఆశీర్వాద్ గోధుమ పిండి కూడా బాగుంటుంది. 1/2 స్పూను వంట సోడా, 1 చిటికెడు సాల్ట్ వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మాత్రమే బాగుంటుంది, నూనె వేసుకోవద్దు. 1 స్పూను పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసే వరకు కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం వేసుకొని 1.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. స్వీట్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టి బాగా తిప్పుతూ కరగనివ్వాలి. కరిగాక దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. అడుగున చెత్త, ఇసుక లాంటివి ఏమైనా ఉంటే తీసివేసుకొని మళ్ళా గిన్నెను స్టవ్ మీద పెట్టి బెల్లం వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని పాకం వచ్చే వరకు, పాకం కొద్దిగా జిగురులాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు గోధుమ పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని రౌండ్గా ఇలా బాదుషాని చేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేడి చేసుకొని కొంచెం వేడయ్యాక ఈ బాదుషాలను వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నూనె మరీ వేడవనవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది. వేయగానే 2 నిమిషాలు కదపకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా ఇలా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని తీసి ముందుగా పాకం చేసుకున్న గిన్నెలో వేసుకోవాలి. మొత్తం తీసి ఇలా వేసుకున్నాక ఒక అరగంట పక్కన ఉంచాలి. ఈ బాదుషాలు పాకం మొత్తం పీల్చుకొని మంచిగా జ్యూసీగా ఉంటాయి. అరగంట తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ప్లేట్లో. చూసారు కదా, జ్యూసీగా వచ్చేసాయి. మీరు కూడా న్యూ ఇయర్కి ఇలాంటి స్వీట్ చేసుకొని టేస్ట్ చూసి చెప్పండి.